నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ కనిపించట్లేదు ఏమైంది ఎక్కడ ఒక ప్రెస్ మీట్ కూడా లేదు ఎందుకు మాయమైపోయారు సో ప్రజల్లో ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు ఎక్కడ వెళ్ళిపోయారు ఏంటి అనేది అయితే ఒక ఇది కనబడుతుందన్నమాట ఇన్ని రోజులు ఎన్ని మాటలు మాట్లాడి సడన్గా ఎందుకు కనుమరుగైపోయారు ఎందుకు కనిపించట్లేదని ఒక అందరిలో ఒక ప్రశ్నలాగా మిగిలిపోయింది సో అవన్నిటిని మనకి చెప్పడానికి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం నమస్కారం మా సిరి మన వీక్షకులకు సార్ తమ్మినేని సీతారాం గారు మాజీ స్పీకర్ గత 5 సంవత్సరాలుగా వాళ్ళ హయాం నడిచిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక స్పీకర్గా ఉండి ఒకరికి వీళ్ళ స్టాండ్ తీసుకోవద్దు అంటే అందరికీ న్యాయం చేయాలన్నా కాకుండా ఒకసారి స్టాండ్ తీసుకొని మాట్లాడినట్టు మనకు అనిపించింది మనం చూసాం కూడా అది చట్టవిరుద్ధమైనా కూడా అది వాళ్ళ విలువలకి విరుద్ధమైనా కూడా అట్లా చేయడం జరిగింది సో ఇప్పుడు చూస్తాం ఆ మనిషే కనిపించట్లేదు ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టట్లేదు మరి ఏంటి అసలు ఏం జరిగిందంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత వివాదాస్పదమో దానికి తగ్గ వ్యక్తే స్పీకర్గా ఉండి కూడా ఒక రాజ్యాంగ పదవిలో తమ్మినేని సీతారాం గారు కూడా ఈక్వల్గా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ తన ఉనికిని సాటుకుంటూ వచ్చేవాడు ఆయన నేను స్పీకర్గా ఉన్నాను ఈ మాట మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనే విచక్షణ కూడా ఆయనకు ఉండేది కాదు గతంలో ఆయన చాలా విచక్షణతో మాట్లాడిన వ్యక్తి అంతకుముందు తెలుగుదేశంలో కూడా ఆయన చాలా కాలం సుదీర్ఘకాలం ఉన్నాడు మంత్రిగా పనిచేశాడు అది మరి ఆయన స్పీకర్ అయిన తర్వాత కూడా ఇంకా పరిపక్వతతో వ్యవహరించి ఉండాల్సింది కానీ ఆయన ఎక్కడ కూడా స్పీకర్ పదవి ఆయనకి ఎప్పుడు ఈ హుందాగా వ్యవహరించాలనే ఒక గుర్తు మాటికి గుర్తు తెచ్చే పరిస్థితి కనపడలా ఇతర మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని ప్లీజ్ చేయడానికి ఎలా మాట్లాడతారో ఆయన్ని ఆనందపరిచే విధంగా ఈయన తమ్మినేని సీతారాం గారు కూడా అదే కోవలో వ్యవహరించాడు ఒకప్పుడు అమరావతిని గురించి ఇది ఒక శ్మశానం అని కూడా అన్నాడు ఆయన మరి ఆయన అసెంబ్లీని అక్కడ నిర్వహిస్తూ అది శ్మశానం అని ఎలా అనగలిగాడో మరి ఆయన విజ్ఞతకే వదిలేయాలి మరి అలాంటి శ్మశానంలో శాసనసభ నడుస్తుందా దానికి ఒక స్పీకర్ ఉంటాడా ఎవరన్నా దెయ్యాలో భూతాలు నడిపేవి అయితే ఈ స్పీకర్ ఉండటం ఎందుకు ఇవన్నీ కూడా ప్రజలు కూడా హర్షించాల ఆయన కొన్ని శ్రీకాకుళం జిల్లాలో కొన్ని వివాదాస్పదమైన రాజకీయ విషయాలు కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు చూసాము మరి ఎన్నికల ముందు కూడా చాలా అవాకులు చవాకులు పేలాడు మళ్ళీ ఎన్నికలు అవ్వగానే అసలు మీరు అన్నట్టు ఆయన ఉన్నాడా లేడా ఆయన వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నాడా లేదా రాజకీయాలకి ఏమన్నా ఉద్వాసన చెప్పాడా లేకపోతే ఇక ఇంత రాజకీయంగా స్పీకర్గా పనిచేసి ఓటమి పాలయ్యాను తర్వాత అనేక సవాళ్ళు కూడా వీళ్ళ మీద ఇసిరాడు అందుకు సిగ్గుపడి ఇక ఆయన రాజకీయాలకి దూరంగా ఇంటికే పరిమితం అవుతున్నాడా అనేది మనకి తెలీదు అంటే విదేశాలకైతే వెళ్ళిపోయి ఉంటాడని నేను అనుకోను అంటే ఇన్ని రోజులు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఎప్పుడైతే వైసీపీ ఓటమికి గురైందని తెలిసినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఎక్కడ కనిపించలేదు ప్రెస్ మీట్లు ఎక్కడ పెట్టలేదు కానీ తాజాగా నిన్న చూస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం పార్టీని బలోపేతం చేయడానికి అందరం కలిసి పని చేయాలి అది ఇది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి అసలు యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కానీ అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడాడు కనీసం ఇలా అయినా మరి ఇన్ని రోజులైనా ఒక్క ప్రెస్ మీట్ లేదు ఏం లేదు మరి ఏంటంటారు అంటే ఇంకేమైనా ప్లాన్లు వేస్తున్నారు అనుకోవచ్చా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఓడిపోక ముందు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువ మాట్లాడాడు కదా ఈవెన్ రేపు పొద్దున్నే కౌంటింగ్ అవుతుంది అన్నగా కూడా ఇలా ఈ టైం అప్పుడు కూడా రండి మీరు కౌంటింగ్ ఏజెంట్లు ధైర్యంగా మీరు రండి నేను వెనకాలండి మిమ్మల్ని నడిపిస్తాను గెలుపు ఆడిదైనా మనం లాగేసుకుందాము అలాంటి సైన్యం కావాలి ఇదివరకు వివేకానంద అన్నాడు ఈ దేశాన్ని మార్చాలంటే నాకు కొంతమంది ఉక్కు నరాలు కలిగిన యువతను నాకు ఇవ్వండి నేను మారుస్తాను అట్లాగే ఆ రోజు ఏమన్నాడంటే కౌంటింగ్ రోజు నాకు నియమ నిబంధనలకు తల ఊపేవాడు కాదు తల ఎదురు ఎగరేసి అడిగేవాడు నిబంధనలు ఏంటి బొంగేంటి అవతల ఓట్లు కూడా మాయేననే పోరాడేవాడు కావాలన్నట్టుగా చెప్పాడు కానీ వెళ్ళగానే ఈ ఓపెన్ చేసేటప్పటికి ఇంకా తర్వాత ఈవీఎంలు విపరీతమైన వన్ సైడెడ్ ఓటింగ్ కనపడింది ఇంకా మాట్లాడటానికి ఇంకా ఏం మిగిలింది అప్పటి నుంచి అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమయ్యాడో కూడా ఎవరికి తెలీదు అసలు ఎక్కడ కనపడలేదు వినపడలేదు మళ్ళీ ఒకటేంటంటే తెలుగుదేశం వాళ్ళు ఒకటి చెప్పారు మేము ఎవరి మీద భౌతిక దాడులకు దిగము ప్రతిపక్షం మేము గెలిచినా వైఎస్ఆర్సీపీ ఇన్ని అరాచకాలు చేసి ఓడిపోయి
ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నా కూడా మేము వాళ్ళని భౌతిక దాడులు దిగము, చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం అనేటప్పుడు ధైర్యం వచ్చింది. కలుగుల్లో దూరిన ఎలుకలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. భయపడ్డారు ముందు. వీళ్ళు కూడా మన మీద అట్లాగే అరెస్టులు చేసి తీసుకెళ్ళి ఇప్పుడు వాళ్ళ సొంత ఎంపీనే టార్చర్ పెట్టారు కదా, 3rd డిగ్రీలు పెట్టారు. కాబట్టి మనం ఇంత అవాకులు చవాకులు పేలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రతిపక్షాలని అనవసరంగా అరెస్ట్ చేసి దాడులు చేసి ప్రతిపక్షాలని చంపాము, గాయపరిచాము, ఇళ్ళు తగలబెట్టాము, ఇవన్నీ కూడా గుర్తొచ్చి వాళ్ళు అసలు ముందు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు పదే పదే హామీలు ఇచ్చారో, మిమ్మల్ని మేమేమి భౌతిక దాడులకు దిగము, మేము చట్ట ప్రకారం చర్యలు మాత్రమే తీసుకుంటాం అనేటప్పటికి ధైర్యం పెరిగింది. లేకపోతే ఈవెన్ చీఫ్ మినిస్టర్, మాజీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కూడా ముందు బయటికి రాలా. వీళ్ళు ఎలాంటి చర్యలకు దిగుతారో ఆయన పరిస్థితి అంటే ముందు ఆయన కూడా అసెస్ చేసుకోవాలి కదా. గతంలో అదే ఇప్పుడు చూస్తున్నట్టయితే అందుకే తాడపల్లిలో తను ఎక్కువ ఉండడం లేదు. ఉంటే ఇక్కడ పులివెందులలో ఉంటారు, లేకపోతే బెంగళూరులో వెళ్తున్నాడు. ఇంతవరకు కూడా తాడపల్లిలో ఒక 4-5 డేస్ కూడా ఎక్కువ. ఎందుకో ఆయనకు ఒక ఫోబియా ఏర్పడింది. విజయవాడలో ఉంటే ఎప్పుడైనా కూడా నన్ను నంద్యాలలో ఉంటే చంద్రబాబుని అరెస్ట్ చేశాను కదా, ఇక్కడుంటే ఏ క్షణానైనా అరెస్ట్ చేస్తారనో, మరి లేకపోతే తను చేసిన పనులు మూలన ఎవరన్నా పబ్లిక్ వచ్చి అటాకులు చేస్తారన్న భయం ఏంటో తెలియదు. ఆయన 30 అడుగులు 40 అడుగులు కంచెలు కట్టించుకుని 10 కోట్ల రూపాయలు ఫెన్సింగ్కే వాడాడంటే అది కూడా R&B ద్వారా కాంట్రాక్ట్ టెండర్లు పిలవచ్చు కదా. అట్లా కాకుండా ఇక్కడ ప్రగతి భవన్ కట్టిన వ్యక్తినే తీసుకొచ్చి నామినేషన్ మీద ఇచ్చి ఆయనతో అంత వర్క్ చేయించారంటే అది నామినేషన్ అనేది ఇంత పెద్ద పెద్ద వర్క్స్ని టెండర్లు పిలవాలి, నేషనల్ లెవెల్ టెండర్లు కూడా పిలవాలి, అవసరమైతే గ్లోబల్ టెండర్లు కూడా పిలవాలి ఆ అమౌంట్లు స్థాయిని బట్టి. ఇప్పుడు ఆయనకి ఏంటంటే అన్ని కట్టించుకుని ఉన్నా కూడా ఎవరన్నా దూకి వస్తారనే భయమే ఆయనకి వెంటాడుతుంది. సో ఆ టైంలో ఉన్న ఎవరెవరైతే నోటికి ఏది వస్తే అది మాట్లాడారో ఈరోజు కనీసం వాళ్ళ మొహం చూపెట్టడానికి కూడా బయటకు తిరగలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళలేకపోతున్నాడు కదా. ఎవరో ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్షం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ఈయన పక్ష సభ్యుల్ని ప్రోత్సహించి బల్లలు జరిసి చేసిన మనిషి వాళ్ళ మరి వెళ్తే తను శాసనసభలో నా పరిస్థితి ఏంటని భయపడుతున్నాడు. నాకు ఆ రోజు 23 మంది ఉంటేనే వాళ్ళనే నేను మిమ్మల్ని ఏదైనా చేయగలను, లేచావంటే మా సభ్యులని బెదిరించాడు. అంటే మిమ్మల్ని లేపేయగలమని. మీకు ప్రతిపక్ష హోదా లేదని కూడా అన్నాడు. ఆయనకి కనీసం కానీ అన్నాడు కదా, ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని చెప్పి అన్నాడు. అంటే ఒక 5-6 కనుక లాగేస్తే మీ హోదా కూడా పోద్ది అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇన్ని సీట్లన్నీ అక్కర్లేదు, ఒక నిర్ణీత సంఖ్య అక్కర్లేదు, ఎంత వచ్చినా ఇవ్వచ్చు ఇవ్వదలుచుకుంటేనని. లేఖ కూడా రాశాడు, ఎవరు రాయరు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తే నాకు కుర్చీ వేయమని అడగటం నేను అడగక్కర్లేదు కదా. నేను కనుక మంచి వ్యక్తిని అయితే మీరే వేస్తారు. నేను మీ ఇంటికి రావాలంటే కుర్చీ వేయాలి, ముందు నాకు కుర్చీ ఏంటంటే అప్పుడు అసలు మీరు ఇవ్వను కూడా పొచ్చిపోనైనా నువ్వు నాకు అక్కర్లేదు, నీకు మర్యాద. ఇప్పుడు అర్హత ఉంటే వాళ్ళే ఇస్తారు ఎవరైనా, అర్హత లేనిదే అడిగితే కూడా ఇవ్వరు. అది ఇప్పుడు ఈయన అడిగి భంగపడ్డాడు. అట్లాగే ఆఫ్టర్ ఆల్ గేట్ 1లో నుంచి వెళ్తే ఆయనకు వచ్చే కండలే ఉంది, లేకపోతే గేట్ 2లో నుంచి వెళ్తే తగ్గేదే ఉంది. ఇంకా నేను ఓడిపోయినా నాదే పై చేయి అని చెప్పడానికి గేట్ 1లోంచి ఇవ్వమంటే కూడా ఇచ్చారు. అవుట్ ఆఫ్ టర్న్ నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, నన్ను అందరికన్నా ముందు చేయించమంటే కూడా చేయించారు. చేయించిన తర్వాత కూడా నన్ను అవమానపరిచారని మళ్ళీ లేఖ రాశాడు. ఇప్పుడు దాని మూలన అవతల వ్యవస్థలకు కూడా నీ మీద నమ్మకం ఉండదు, నువ్వు చిల్లరగా వ్యవహరిస్తావు. వాళ్ళు గౌరవం ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పాడు, అక్కడ నాకు ఇచ్చారు అన్న గౌరవం. అసలు అక్కడ నిలబట్టడానికే ఆయన ఇష్టపట్టలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడికన్నా బయటకు వెళ్ళిపోవాలని ఎక్కువ చూస్తున్నాడు. ఈ విధమైన ఇప్పుడు సీతారాం గారు అంటే మనం ఏమనగలుగుతాం. సీతారాం కూడా బాగా శ్రీకాకుళం జిల్లాలో అధికార దుర్వినియోగానికి ఇట్లాంటి అవాకులు చవాకులు పేలటంలో ఉన్నాడు. ఇక బహుశా నేను అనుకోవటం ఆయన రాజకీయ జీవితానికి కూడా స్వస్తి చెప్పాలనుకుంటాం వల్లనే ఇక బయటకు కూడా ఆయన రాదలుచుకోలేదు అనుకుంటున్నా. ఇక ఒక ఫైన్ మార్నింగ్ నేను పార్టీ కూడా మారుతున్నాను, రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నా అని చెప్పినా ఆశ్చర్యం లేదు. అయినా అయిపోయింది స్టీమ్ అంతా, కాబట్టి ఇక ఆయన గురించి పెద్ద ఆలోచించారు.